హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయతో కర్రీ రెసిపీ అనేది చేసి చూపిపోతున్నాను. ఫస్ట్ దోసకాయ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వీటికి కావాల్సిన ప్రాసెస్ కూడా చూద్దాం. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 2 స్పూన్స్ నువ్వులు వేస్తున్నాను. ఇవి మెత్తని పేస్ట్గా వేసి పక్కన పెట్టేసుకుందాం. పేస్ట్ వేసి పక్కన పెట్టుకున్నాక ఇంకా మనం ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అయ్యే లోపల కొంచెం ఆవాలు, జీలకర్ర, తర్వాత వచ్చి కరివేపాకు, కనుక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మగ్గాక సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఇవి కూడా మగ్గనిద్దాం. ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పచ్చివాసన పోయాక మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేద్దాం. ఇప్పుడు మొత్తం కలుపుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మొత్తం అక్కడ తీసుకున్నాక కొంచెం పసుపు, తర్వాత వచ్చి రుచికి సరిపోయినంత కారం కొంచెం తక్కువ తినేవాళ్ళు కారం చూసేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు, ఇప్పుడు ఒక్క తర్వాత అన్నీ మిక్స్ చేసుకోండి. మొత్తం ఇక్కడ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం వేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ వేసేసుకున్నాం. మనం ఆల్రెడీ చేసి పెట్టేసాం కదా, ఆ పేస్ట్ వేసేసుకున్నాం. తర్వాత వచ్చి కొంచెం చింతపండు పులుసు వేసుకోండి. మరీ పులుపు ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ కాదు. నేను ఇంక మనం వేసుకున్న మిక్సీ గిన్నెలోనే పోసేస్తున్నాను అనమాట. దాంట్లోనే కలిపేసి ఇప్పుడు మొత్తం ఒక తడవ తిప్పండి. కొంచెం హైలో పెట్టేసి మూత పెట్టేద్దాం. అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాం. ఇప్పుడు చిక్కబడుతుంది కదా, లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. ఒక్క తడవ తిప్పేసి కలిపెట్టేసి స్టవ్ ఆఫ్ వేసేసుకుందాం. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే దోసకాయ మసాలా కర్రీ రెసిపీ అనేది చేశాను. ఈజీగా ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. ఇది ఇలా చేసుకున్నారనుకోండి టేస్టీగా ఉంటుంది. రోజు ఒకే కర్రీ లేకుండా ఇలా దోసకాయతో రెసిపీ అనేది చేసి చూపించాను. ఎవరికైనా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.